కూడా ప్రభు యొక్క శ్రమకాలాన్ని ధ్యానం చేశాము. ఇవాళ మంచి శుక్రవారం నాడు సిలువను కొరకు నేర్చుకున్నాం. మరి నిన్నటి దినాన సమాధి కొరకు నేర్చుకున్నాం. ఇవాళ ప్రభు యొక్క పునరుద్ధానము కొరకు నేర్చుకోవాలి. స్నేహితులారా, విశ్రాంతి దినము గడిచింది, అంటే శనివారపు దినము గడిచింది, ఆదివారం దినము. మరి తెల్లవారుజామున మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చారు. ఈ లోపల పరలోకము నుండి ప్రభుదూత భూలోకమునకు వచ్చి సమాధికి అడ్డుగా ఉన్న రాయును పొరలించింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె మహిమతో నింపబడింది. అయితే ఆ దూత యొక్క ప్రభావమును కావలి వారు చూసినప్పుడు వారు భయముతో వణుకుతూ ఉన్నారు. అయితే ఆ దూత స్త్రీలతో మాట్లాడింది. వచ్చిన మగ్దలేని మరియతో వేరొక మరియతో, భయపడకండి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు అని మాకు తెలుసును. ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలాన్ని చూడండి అని చెప్పారు. త్వరగా మీరు వెళ్ళి ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయండి అని చెప్పారు. స్నేహితులారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అంటే మరణము నుంచి లేపబడుట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము ఒక మాటను మనం చూస్తే 55 మాటను మనం చదువుకుంటాం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మరణము పైన జయము. పునరుద్ధానము అంటే మరణము పైన జయము అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు మరణమనే పాపము ముళ్ళు విరిచి ఆయన మరణమును జయించి లేచిన దేవుడై ఉన్నాడు. దేవుని పిల్లరా, అయితే కొందరు మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. పునరుద్ధానము అనేదే లేదు అని చెప్పి సద్దూకాయలు ఆయన దగ్గరకు వచ్చారు. దేవుని పిల్లారా, పునరుద్ధానం అనేది లేదు. పునరుద్ధానం అనేది లేదంటే మరణించిన వారు బ్రతకడము లేదు అని చెప్పి సద్దూకయ్యులనే వారు ప్రభువుతో వాదించారు. అయితే యేసు ప్రభువారు పునరుద్ధానము లేదు అన్న వారితో
ఆయన ఒక మాటను నిరూపించాడు, ఏంటంటే పునరుద్ధానము ఉన్నది అని. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము 15వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు, మృతులలో నుండి లేపబడిన వాడు. మనుష్యుని ద్వారా మరణమొచ్చెను గనుక ఆ మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన గమనించాలి. సహోదరులారా, క్రీస్తు మృతులలో నుంచి లేపబడము అనేది పునరుద్ధానము. ఇక్కడ ఒక మాట చూస్తున్న, ఆదాము అనే మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. అలాగే రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మృతులకు పునరుద్ధానం వచ్చింది. అంటే మృతులైన వారు లేపబడతారు అని యేసు ప్రభువారే మొట్టమొదటగా మనకు చూపించారు. అంటే ఈ మాటలు మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 22వ వచనములో ఒక మాటను మనం చదువుకోగలుగుతాం. నేటి వరకు నిలిచి ఉంటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడగుట చేత. గమనించాలి. మరి సద్దూకైలైన వారు పునరుద్ధానము లేదు అన్నారు. ఏమి లేదన్నారు? పునరుద్ధానము లేదు అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుంచి లేపబడి పునరుద్ధానములో మొదటి వాడిగా లేపబడ్డాడు. ఆయనే మొదటి వాడిగా లేపబడిన వారిలో ప్రభు ప్రథముడు, ముఖ్యుడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము ఉన్నదని నిరూపించాడు. స్నేహితులారా, ఇక రెండవదిగా మనం చూస్తే రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఈ వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు మృతులలో నుండి గమనించాలి. ఇప్పుడు పునరుద్ధానము వలన ప్రభు చేసిన రెండవ కార్యం ఏంటంటే ఆయన మనుష్య కుమారుడుగా చనిపోయాడు, దేవుని కుమారుడుగా లేచాడు. ఏమన్నా ఎలా చనిపోయాడట? మనుష్య కుమారుడిగా చనిపోయాడు ఆయన. మరి ఎలా లేచాడు అంటే, ఎలా పునరుద్ధానుడయ్యాడు అంటే దేవుని కుమారుడుగా లేచాడు. స్నేహితులారా, పునరుద్ధానముందని నిరూపించాడు అంటే మృతులైన వారు లేపబడతారు అన్న మాటను ప్రభు నిరూపించాడు. ఇక రెండవదిగా ఆయన మనుష్యుడుగా చనిపోయి దేవునిగా సమాధిలో నుంచి లేచాడు. ఇది పునరుద్ధానం వలన కలిగే రెండో ఫలితం. ఇక మూడవదిగా మనం చూస్తే
మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము అమ్మా మొదటి వచనాన్ని చూద్దాం. ఏ దినము? అందరూ చెప్పాలి. ఏ దినము? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున గ్రహించాలి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మూడో ఫలితం ఏంటంటే శనివార దినము ఆరాధించు వారిని ఆదివారం ఆరాధించు వారిగా మార్చాడు. యేసు ప్రభు సమాధిలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఏమి మార్చబడిందంటే, అప్పటి వరకు శనివారము విశ్రాంతి దినాన్ని పాటించేవారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఏమి జరిగిందంటే ఆదివారము ఆరాధించుట ప్రారంభించారు. అంటే శనివార దినము నాడు ఆరాధించు వారిని ఆదివారం ఆరాధించు వారిగా మార్చాడు ఆయన. దేని వలన? పునరుద్ధానము వలన. చూడండి వాక్యములో అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము, క్షమించాలి, ఈ అపోస్తుల కార్యగ్రంథం కాదు, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులకు యూదులకు భయపడి రైట్ పిల్లరా, శిష్యుల దగ్గరకు ఎప్పుడు వచ్చాడు ఆయన? ఆదివారం వచ్చాడు. అంటే ఆయన ఆదివారము నాడు శిష్యులను దర్శించాడు. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో పౌలు అంటున్నాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చున్నారు. అంటే రొట్టె విరిచేది ఎప్పుడు? శనివారం విరిచేవారు. శనివారము నాడు ఆరాధించుకునేవారు. యేసు ప్రభువారట సమాధిలోంచి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన పునరుద్ధానముందని నిరూపించాడు. ఇది మొదటి మాట. రెండోదిగా మనుష్యుడుగా చనిపోయాడు, దేవునిగా సమాధిలోంచి పునరుద్ధానుడయ్యాడు. ఇక మూడోదిగా విశ్రాంతి దినము ఆదివారముగా మార్చాడు. అప్పటి వరకు శనివారమున సబ్బాతు దినము నాడు ప్రజలు దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఆ విశ్రాంతి దినము నాడు ప్రభు దినముగా అనగా ఆదివార దినము నాడు ఆయన ఆరాధనను ప్రారంభించాడు. పిల్లరా, ఇక పునరుద్ధానము వలన కలిగినది మూడవ ఫలితం. వాక్యములో మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో పునరుద్ధానము వలన సంఘమును భూమి మీద స్థాపించాడు. చూద్దాం 16:18. మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు పిల్లరా, పునరుద్ధానమున యేసు ప్రభు చేసినది ఏంటంటే భూలోకమున సంఘాన్ని స్థాపించాడు. ఎలాగునంటారేమో, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చూద్దాం.
అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం. దేవుని పిల్లరా, పట్టణములో వారు ఆ పట్టణములో ప్రవేశించి బస చేయుటకు మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమి, మత్తయి, అల్ఫయి కుమారుడని యాకోబు, జబదయి అనబడిన సీమోను, యాకోబు కుమారులు యోదాను, వారు వీరితో కూడా ఉన్న కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఏక మనస్సు కలిగి ఎడతెగని ప్రార్థన చేస్తూ ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడుకుని. ఇది ఎప్పుడు జరిగింది? పునరుద్ధానుడైన తర్వాత సంగమగా కూడుకున్నారు వారు. మొట్టమొదటగా సంగమగా కూడుకున్న స్థలము మేడగది. మొట్టమొదటగా సంఘము స్థాపింపబడిన స్థలము మేడగది. అంటే ఆయన పునరుద్ధానుడయ్యే వరకు కూడా సంఘము కూడుకోలేదు, సంఘము స్థాపింపబడలేదు. అంటే ఆయన పునరుద్ధానుడవుల వలన ఆయన భూలోకములో ఏమి స్థాపించాడు అంటే ఒక సంఘాన్ని స్థాపించాడు. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28 అంటాడు, తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపించాడు. స్నేహితులారా, తన స్వరక్తము చేత సంఘాన్ని స్థాపించాడు గనుక విషయాన్ని మనం గ్రహిస్తే ఇది ఒకటి పునరుద్ధానము లేదన్న సద్దూకైల మాటను పునరుద్ధానముందని ఆయన సమాధిలోంచి లేచి నిరూపించాడు. ఇక రెండోదిగా ఆయన మనుష్యునిగా చనిపోయాడు, దేవుని కుమారుడిగా సమాధిలో నుంచి లేచాడు. దేవులారా, మూడోదిగా విశ్రాంతి దినము ఆరాధన దినముగా ఉన్న దినాన్ని ఆదివారపు ఆరాధన దినముగా మార్చాడు. రొట్టె విరిచే దినముగాను ఆయన మార్చినట్టు మనం చూస్తాం. ఎప్పుడు జరిగే ఈ సంఘటనంటే పునరుద్ధానుడైన తర్వాతే. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శనివార దినము జరగవలసిన ఆరాధన ఆదివారము జరుగుటట్టు ప్రభు దినముగా మార్చాడు. ఇక పునరుద్ధానుడైన తర్వాత మేడగదిలో ఆయన సంఘాన్ని స్థాపించాడు భూలోకములో అని మనం చూసుకోవచ్చు. ఇక మరొక విషయం జరిగింది. పునరుద్ధానుడైన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనములో మనం చూస్తాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేస్తున్నట్లు. ఏం పంపుతున్నాడు? నీ మీదకి పంపుతున్నాను. అదే పరిశుద్ధాత్మ శక్తి. స్నేహితులారా, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సంఘానికి ఇచ్చిన ఆత్మ వరము ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. వాక్యం చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు త్వరగా చదువుకుంటే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొని ఉండిరి. ఆకాశము అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇళ్ళంతయు నిండెను. అగ్ని జ్వాలల నాలుకలుగా విభజింపబడెను. వారికి కనబడగా వారు ఒక్కొక్కరి మీదకు వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడ్డారు?
యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఓ మాట అన్నారు, ఏంటంటే నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆయన పునరుద్ధానుడైన తర్వాత సంఘం ఏం పొందుకున్నారు అంటే, స్నేహితులారా, దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఇవన్నీ పునరుద్ధానము ద్వారానే కలిగాయి. పునరుద్ధానము లేదన్న సద్దూకైలకు పునరుద్ధానం ఉందని ఆయన లేచి నిరూపించాడు. సమాధిలోంచి లేచి ఆయన నిరూపించాడు. రెండవదిగా, ఆయన మనుష్యునిగా చనిపోయి దేవునిగా సమాధిలోంచి లేపబడి పునరుద్ధానాన్ని ఆయన నిరూపించాడు. శనివారం దినము ఆదివార ఆరాధన దినముగా మార్చాడు. పునరుద్ధానుడైన తర్వాత 120 మంది ద్వారా మేడగదిలో సంఘాన్ని స్థాపించాడు. పునరుద్ధానుడైన తర్వాత ఆయన సంఘమును పరిశుద్ధాత్మ చేత నింపాడు. స్నేహితులారా, అప్పటి వరకు సంఘమునకు ఆత్మ నింపుదల లేదు. అప్పటి వరకు సంఘమునకు ఆత్మ నడిపింపు లేదు. ఎప్పుడైతే ప్రభువారు పునరుద్ధారుడై లేచారో, ఆయన పరలోకమునకు వెళ్ళక మునిపి ఆయన శిష్యులకట పరిశుద్ధాత్మ శక్తిని వారిలో నింపాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, ఇది మనము నేర్చుకోవలసిన విషయం. మరో విషయం జరిగింది. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూస్తే, సౌలు దమస్సు అనే ప్రయాణము చేస్తూ దమస్సునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసించుచున్నావని నాకొక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవు ఎవరివని అడిగాను. నీవు హింసించుచున్నా. దేవుని స్తోత్రం. పిల్లరా, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత పౌలును సౌలుగా మార్చాడు. ఈ సౌలు ఎవరంటే, వాక్యములో ఉంటుంది 5వ వచనమున, సంఘాన్ని హింసించి సంఘములో ఉన్న పురుషులను స్త్రీలను చంపేవాడు. ఇతడు మహాక్రూరమైన స్థితి గలవాడు సౌలు. ఈ సౌలట యెరూషలేము నుండి ప్రయాణమై దమస్సుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే పునరుద్ధారుడైన ప్రభు ఆయనకు కనబడ్డాడు. కనబడి ఆయన స్వరాన్ని వినిపించాడు. సహోదరులారా, మీరు గ్రహించాలి, ఏంటంటే సౌలు పౌలుగా, చెప్పండి, సౌలు పౌలుగా మార్చబడడానికి కారణం ఏంటంటే పునరుద్ధానమే. చెప్పండి, సౌలు పౌలుగా మార్చబడడానికి కారణం పునరుద్ధానం. స్నేహితులారా, ఇవన్నీ పునరుద్ధాన ఫలితాలు. అంటే ఆయన సమాధిలోంచి లేచిన తర్వాత చేసిన కార్యాలు. వాక్యములో మనం చూస్తే చివరి మాటగా చూద్దాం. ఒక మాట చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదలు నుండి పాపము చేసిన వాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకు
దేవుని స్తోత్రం. పిల్లరా, ఆయన పునరుద్ధానుడైన తర్వాత సాతాను క్రియలను ఏం చేశాడట? లయపరిచాడు. అంటే లయము అంటే లేకుండా చేశాడు. ఎప్పుడు జరిగింది ఇదంటే పునరుద్ధానము తర్వాతని. గనుక దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము వలన ఇన్ని ఫలితాలు ఇచ్చాడు. ఏంటంటే పునరుద్ధానము లేదు అన్న సద్దూకయ్యులకు పునరుద్ధానం ఉందని నిరూపించాడు. మనుష్యునిగా చనిపోయాడు, దేవునిగా సమాధిలోంచి పునరుద్ధానుడై లేచాడు. శనివారమును ఆయన పునరుద్ధానము ద్వారా ఆదివారపు ఆరాధనగా మార్చాడు. పునరుద్ధానము ద్వారా మేడగదిలో సంఘాన్ని స్థాపించాడు. పునరుద్ధానము వలన పరిశుద్ధాత్మను సంఘాన్ని మీద అభిషేకించాడు. పునరుద్ధానము వలన సౌలును పౌలుగా మార్చాడు. పునరుద్ధానము వలన సాతాను క్రియలను లయపరిచాడు. ఇది పునరుద్ధానము యొక్క ఫలితములని మనం నేర్చుకోవాలి. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.